నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు. అపోస్తలుడైన పౌలు యొక్క గురిని, ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో, ఏ విధంగా పరిచర్య చేస్తున్నాడో అన్న విషయాలను ఈ రోజున మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. పౌలు కనుదృష్టి ఎల్లప్పుడూ యేసుక్రీస్తు పైననే కేంద్రీకరించబడి ఉండేది. అతడు స్థిరముగా ఒక చోట ఉన్నప్పుడు కానీ, అతడు ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, అతడు సువార్తను బోధిస్తున్నప్పుడు కానీ, అతడు సంఘాలను కట్టుచున్నప్పుడు కానీ, అతడు జీవనోపాధి కొరకు గుడారములను కుట్టుచున్నప్పుడు కానీ, పగటి వేళల్లో కానీ, రాత్రి వేళల్లో కానీ, ఇంట ఉన్నప్పుడు కానీ, బయట ఉన్నప్పుడు కానీ, సముద్రం మీద ఉన్నప్పుడు కానీ, నేల మీద ఉన్నప్పుడు కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, సమాజంలో ఉన్నప్పుడు కానీ, బహిరంగంగా కానీ, రహస్యంగా కానీ, ఒకటి నేను చేయుచున్నానని అతడు చెప్పగలిగేవాడు. పౌలు ఇలా చేయగలిగింది అతడు కృపావరములు కలిగిన విశ్వాస అయినందువలన కానీ, అతడు ఒక శ్రమజీవి అయినందువలన కానీ, అతడు ఒక చురుకుదనము కలిగిన వ్యక్తి అయినందువలన కానీ, అతడు ఒక సజీవుడైన క్రైస్తవుడు అయినందువలన కానీ కాదు. కానీ అతని మనసు నిండా ప్రభువు ఉన్నందునే, అతడు ప్రభువును అమితముగా ప్రేమించినందునే వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు గురి యొద్దకే పరిగెత్తుచున్నానని పౌలు అంటూ ఉన్నాడు. పౌలు యొక్క మాటలను ఒక సవాలుగా మనం తీసుకుందామా, లేక మన ఇష్టానుసారమైన మార్గంలో వెళుతూ మనము సంతృప్తి చెందుదామా? మన గురి ఎక్కడుంది? క్రైస్తవ నాయకత్వ హోదాలపైన, క్రైస్తవ సంఘాల్లోని అధికారిక పీఠాలపైన గురి యొద్దకు పరిగెత్తటం అనేది చాలా కష్టమైన విషయమే. అది కేవలం అతి కొద్ది మంది మాత్రమే చేయగలిగిన అంశమే. కానీ ఆ అతి కొద్ది మందిలో నీవు కూడా ఉండాలన్న ఆశ నీకుందా? నిజమైన క్రైస్తవ్యం అంటే ఏంటో పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం బహు చక్కగా వివరిస్తుంది. విశ్వాసులమైన మనము అనుసరించేందుకు ఈ యొక్క అధ్యాయం సరిపోతుంది. నిజ క్రైస్తవ్యపు మాదిరి ఇక్కడ మనకు ఇవ్వబడింది. ఈ యొక్క అధ్యాయాన్ని మనం అనుసరిస్తున్నామంటే మనం నిజముగా గురి యొద్దకు పరుగులు తీస్తున్నట్లే. మన మనసులు మనల్ని గురి యొద్దకు పరిగెత్తకుండా అడ్డుకుంటుంటే, అవి మన దృష్టిని మన గురి వైపు నుండి ప్రక్కకు మళ్ళిస్తుంటే, ఆ విషయాన్ని మనం గ్రహించి మన మనసుల్ని మనము సరిచేసుకుందాముగాక. ఆ గొప్ప వైఫల్యము విషయము మనం మన రక్షకుని సన్నిధిలో రోధిస్తూ ఆయన సహాయాన్ని అర్థించుదముగాక. మనము మన కేంద్ర బిందువైన క్రీస్తుపై మన దృష్టిని కేంద్రీకరించినప్పుడు మాత్రమే మనము ఆయన స్వభావములోనికి, ఆయన స్వారూప్యంలోనికి మార్చబడతాం. అది మాత్రమే మనల్ని మన ప్రభు స్వారూప్యంలోనికి మార్చగలదు. ఆ వాస్తవాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. నా కనుదృష్టి డబ్బుపై కేంద్రీకరించబడి ఉన్నట్లయితే నా స్వభావము ధనాశతో కూడినదిగా ఉంటుంది. నా కనుదృష్టి రాజ్యాధికారంపై ఉన్నట్లయితే
నా స్వభావము లోకాశలతో కూడినదై ఉంటుంది. నా కనుదృష్టి పుస్తకములపై కేంద్రీకరించబడి ఉన్నట్లయితే నా స్వభావం ఐహిక జ్ఞానంతో కూడినదై ఉంటుంది. నా కనుదృష్టి క్రీస్తుపై కేంద్రీకరించబడి ఉన్నట్లయితే నా స్వభావము క్రీస్తు స్వభావముగా ఉంటుంది. ఇక్కడ నేను రక్షణ గురించి మాట్లాడటం లేదు, కానీ అనుభవపూర్వకమైన క్రైస్తవ్యాన్ని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. క్రైస్తవుడు అనే పదాన్ని నిర్వచించమని ఎవరైనా మనల్ని అడిగినట్లయితే, ఎవడైతే క్రీస్తుపై తన కనుదృష్టిని కేంద్రీకరించి ఉంటాడో వాడే క్రైస్తవుడని మనము చక్కగా చెప్పేయవచ్చు. క్రైస్తవ్యపు ద్వారాల్లోనికి మనం ప్రవేశిద్దామా? క్రైస్తవ్యపు శక్తిని మనం పొందుదామా? లోకమంతా విచారకరమైన విధముగా లోక సంబంధమైన వ్యవహారాల్లో మునిగి ఉన్న ఈ రోజుల్లో క్రీస్తు యొక్క శక్తివంతమైన శిష్యులముగా మనము పరలోకము దిశగా పరుగులు తీద్దామా? పౌలు యొక్క గురి ఎంత అద్భుతముగా ఉన్నది. ఈరోజు మనము ఎలాంటి గురి కలిగి జీవిస్తూ ఉన్నాం? పౌలు తన పరిచర్యలో ఎంతో చక్కని గురిని కలిగి గొప్ప పరిచర్యను జరిగించినట్లుగా, గురి యొద్దకి పరిగెత్తినట్లుగా ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానమును పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నిజముగా ఎంత అద్భుతమైన మాటలను పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన నామములో మనము రక్షించబడ్డాం. యేసుక్రీస్తు నామములో సంపూర్ణమైన విడుదల పొందుకున్నాం. యేసుక్రీస్తు నామములో మనము సంఘములో చేర్చబడ్డాం. యేసుక్రీస్తు నామములో మనము చక్కగా నడిపించబడుతున్నాం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న మనం అందరం కూడా వెనుకున్న వాటిని మర్చిపోయి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు యోగ్యముగా ప్రభు కొరకు జీవించవలసిన వారమై ఉన్నాం. గురి యొద్దకు పరిగెత్తుదాం. మన కనుదృష్టి ఎల్లప్పుడూ ప్రభుపై ఉంచి యోగ్యముగా జీవిస్తూ ఆయన మహిమపరుస్తూ ఆయన గణపరిచేవారిగా ఆయన ప్రకటిస్తూ జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు యొక్క విశ్వాసాన్ని, అపోస్తలుడైన పౌలు యొక్క మరి పరిచర్యను ఆయన ఏ విధంగా జీవించాడు, ఎలా ఉన్నాడన్న విషయాలను మాకు తేటగా తెలియజేసినందుకు నీ స్తోత్రాలు. నీ నామాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి, భక్తుడైన పౌలు చేసిన పరిచర్యను జ్ఞాపకం చేసుకోవటానికి, నేను మహిమపరచడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రార్థన చేయించున్నాం ప్రభువా. మరి ముఖ్యంగా గురి యొద్దకే పరిగెత్తే విశ్వాస జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేయించున్నాం ప్రభువా. నీ నామములో పరిచర్య చేస్తున్న సేవకులను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీ సేవకులందరికీ కూడా మరి ప్రభువా గురి యొద్దకు పరిగెత్తే అద్భుతమైన సేవ చేయటానికి ఒక్కొక్కరిని బలపరచండి, ఒక్కొక్కరిని ధైర్యపరచండి. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపరచు యోగ్యముగా పరిచర్య చేయటానికి ఒక్కొక్క సేవకుడిని సిద్ధపరచమని ప్రార్థన చేయించున్నాం ప్రభువా. మరి ముఖ్యంగా ప్రార్థన చేయించున్నాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీ సంఘాన్ని ప్రభువా బలపరచండి, ధైర్యపరచండి ప్రభువా. నీ రాకడ కొరకు సిద్ధపరుస్తున్న విధానం బట్టి నీ స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం ప్రభువా. నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ విశ్వాసంతో యోగ్యముగా నీ కొరకు బ్రతికే కృప దయచేయమని ప్రార్థన చేయించున్నాం ప్రభువా. మా దేశాన్ని కరుణించండి, మా దేశంలో ఉన్న ప్రజలను మీరు కరుణించండి ప్రభు. నీకు స్తోత్రాలు. నీవే నిజమైన దేవుడు అని, నిజమైన రక్షకుడు అని తెలుసుకోవటానికి మా దేశ ప్రజల మనోనేత్రాలు తెరవమని ప్రార్థన చేయించున్నాం. మరి ముఖ్యంగా సువార్త పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని
జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు స్తోత్రం తెలియజేస్తున్నాం. మా దేశంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగించండి. ఇంకా అధికంగా నీ పరిచర్య జరగటానికి, నీ కొరకు యోగ్యంగా మేమందరం జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.